కాశీ మహిమలో స్కాంద పురాణంలో నిష్కారణ ద్వేషం చాలా ప్రమాదం అన్నారు. నిష్కారణ ద్వేషం అంటే ఏమిటి? నా వల్ల లేకపోతే ఇంకో మనిషి వల్ల మీకు ఏదైనా ఒక గండం వచ్చిందంటే, చీ దుర్మార్గుడి వల్ల మనకి ప్రమాదం వస్తుంది కనుక వీడిని నాశనం చేసేద్దాము అని కొంత కోపం తెచ్చుకుంటే కొద్దిగా న్యాయం ఉంది. అసలు అది తప్పే. ఎంత శత్రువు మీదైనా ఎంత నీచుడి మీదైనా కత్తి కట్టకూడదని శాస్త్రం. కాకపోతే ఒక వ్యక్తి వల్ల మనకి ప్రమాదం ఉంది కనుక వాడి వల్ల ఉద్యోగం పోతుంది అనుకోండి, లేక ఒక వ్యక్తి వల్ల మనకి ఏదో మృత్యుగండం వస్తుంది, ఒక వ్యక్తి వల్ల మన డబ్బు పోతుంది అనుకున్నప్పుడు వీడు మనకి హాని తలపెడుతున్నాడు గనక వీడిని నాశనం చేసేద్దాం అని పగబట్టి వాడిని పడగొట్టడానికి ప్రయత్నిస్తే దానికి నిష్కారణ ద్వేషము అని అనరు, సకారణ ద్వేషం అంటారు. ఒక కారణం ఉంది కనుక. అలా కాకుండా ఇప్పుడు అలాంటి పౌరాణికుడి వల్ల మీకు ఏమిటి నష్టం? ఎవరికైనా ఆయన మాట వరుసకు కూడా ఈ వయస్సులో మీ వృత్తికి ప్రమాదం తెచ్చిపెట్టడు. నేనే ఉన్నాను ఇక్కడ పురాణం చెప్పి వీలుంటే మిమ్మల్ని కాశీ పంపడానికో లేక మోక్షానికి వెళ్ళడానికో లేదా ఏదన్నా దారిద్ర్యంలో ఉంటే అందులోంచి బయట పారేయడానికి మంత్రోపదేశం చేసో ఉపకారం చేయగలను తప్ప పొరపాటును కూడా ఈ వయస్సులో పోనీ మాకేమి అధికారం కూడా లేదు కనుక మీకేం అపకారం చేయలేము. ఏ లింగయ్య గారికి ఉద్యోగం నేను పోవట్లేను కదా ఇప్పుడు, లేదా మీ అందరి దగ్గరికి వచ్చి మీ వ్యవసాయ భూములు ఎత్తుకుపోలేను, నేనంటే నేను కదా ఎవరైనా. కానీ వీలుంటే తమ సందేశాలతోటో ఉపన్యాసాలతోటో లేకపోతే మంత్రోపదేశాలతోటో ఉపకారం చేస్తాం. అటువంటి వ్యక్తి మీద మీరు ద్వేషం పెట్టుకుని పడగొట్టేద్దాం అనుకుందాం. దానికి ఏమైనా అర్థం ఉందా? ఒకవేళ పడగొట్టాలనుకుంటే పడగొట్టగలరా? దీనికి నిష్కారణ వైరము అని పేరు. నిష్కరమైన పాపాల్లో కల్లా నిష్కారణ వైరం అంటారు. ఆ నిష్కారణ వైరం ఇప్పుడు వింధ్య పర్వతం పూనాడు మేరు మీద. నిజానికి మేరు పర్వతం దగ్గరికి వింధ్య పర్వతం వెళ్ళాడా లేక వింధ్య పర్వతం దగ్గరికి మేరు వచ్చాడా? ఈ ఇద్దరికి మధ్యలో వ్యాపారానికి సంబంధించిన యుద్ధాలు లేవు, లేకపోతే ఇంకేదో వృత్తి వైరుధ్యాలు లేవు. ఈయన కొండ ఆయన కొండ, ఒక కొండ కంటే ఇంకో కొండ గొప్పదని పొగిడారు, అందుకని వీడి కోపం వచ్చిందిట. ఈ సృష్టిలో ఎప్పుడూ ఒకరికంటే ఒకరు గొప్పలు ఉంటూనే ఉంటారు. నేను మాత్రమే ఆగిపోకూడదు. కొద్దిగా సౌండ్ రీసౌండ్ అవ్వకూడదు. చూడండి, ఒకదానికొకటి ఈ సృష్టిలో ఇంకా పైకొచ్చే ఉంటాయి తప్ప ఎంతకంటే పరికిమాలు పడి రావాలని మనం కోరుకోకూడదు కూడా. మీరెవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ గ్రామం మీద ఎందుకు నాకు ప్రేమ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా పండితులు అవ్వాలని, ఇంకా చదువుకోవాలని, పైకి రావాలని, మా వారసులు పైకి రావాలని కోరుకుంటున్నారు తప్ప